అంటే ఏప్రిల్ 18వ తారీఖున మళ్ళీ సమావేశం పోచంపల్లి గ్రామంలో ఒక చెట్టు కింద, చెరువు గట్టున చెట్టు కింద ఒక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో మళ్ళీ వినోబా భావే గారు ఇదే ప్రస్తావన చేస్తారు. ఈ గ్రామంలో భూమి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, మరి ముఖ్యంగా దళితులకు ఎవరికి కూడా సెంటు భూమి కూడా లేదు. ఏం చేస్తే మనం వీరికి భూమి ఇవ్వగలుగుతాయి, ఏదైనా ఒక మార్గం ఆలోచించండి అని చెప్పగానే ఆ సమావేశంలో పాల్గొంటున్న ఆ గ్రామానికి చెందిన వెదిరే రామచంద్రారెడ్డి గారు లేచి, నాకున్న భూమి నుంచి నేను 100 ఎకరాలు దానంగా ఇస్తాను, ఈ 100 ఎకరాలను మీరు పేదలకు పంచండి అని అప్పటికప్పుడు ఒక దానపత్రం రాసి ఆ దానపత్రాన్ని వినోబా భావే గారి చేతిలో పెడతారు. ఆ 100 ఎకరాల దానం ఆయన తీసుకోగానే వినోబా భావే చాలా సంతోషపడిపోతాడు. అప్పటిదాకా సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన వ్యక్తికి పరిష్కారం దొరికింది రామచంద్రారెడ్డి గారి రూపంలో. రామచంద్రారెడ్డి గారు ఆ 100 ఎకరాలు ఇచ్చిన భూమిని వెంటనే ఆ గ్రామంలో ఉన్న దళితులకు పంచడమే కాకుండా, ఇక నేను దేశమంతటా పాదయాత్ర చేసి భూములు అడుగుతాను, దానం కింద మీ భూములు ఇవ్వండి అని నేను అడుగుతా, ఆ దానంగా వచ్చిన భూముల్ని నేను పేదలకు పంచుతానని ఆ రోజున అప్పటికప్పుడు అక్కడే భూదాన యజ్ఞానికి అంకురార్పణ జరిగింది. ఆ చెట్టు కింద జరిగిన భూదాన యజ్ఞానికి అంకురార్పణ ఆ తర్వాత కాలంలో దాదాపుగా 20 ఏండ్లు కొనసాగింది. వినోబా భావే గారు ఒక తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్, ఇతర అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఆయన పాదయాత్రగా చేసి భూముల్ని దానంగా అడిగారు.